సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విజయవంతంగా సాగుతోంది. సంక్షేమ రథ సారథికి అడుగడుగున జనం నీరాజనాలు పలుకుతున్నారు. మేమంతా సిద్ధం 12వ రోజు బస్సు యాత్ర పల్నాడు జిల్లా గంటావారిపాలెం నుంచి ప్రారంభమైంది. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచెర్ల క్రాస్, విప్పెర్ల, నెక్రికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ చేరుకోనుంది. అక్కడ సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొండమూడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాయంత్రం అయ్యప్పనగర్ బైపాస్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. కూటమి వ్యవహారం పైన పట్టారం లోన లొటారం అన్నట్లు ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో పురంధేశ్వరికి టీడీపీ జనసేన నేతల నుంచి సహకారం దక్కట్లేదు. రాజానగర నియోజకవర్గం సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బాబు ఫోటో లేకపోవడంతో టీడీపీ శ్రేణులు బీభత్సం సృష్టించారు. పురంధేశ్వరి, మోదీ కలిపి ఉన్న ఫ్లెక్సీలు చించేశారు. టీడీపీతో కలిసి బీజేపీ సభను జనసేన నేతలు కూడా బహిష్కరించారు. ఏపీలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు చేసిన కుట్రలపై వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. ప్రజల కోసం సేవ చేస్తుంటే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామోజీ పాపాల నుంచి బయటపడే మార్గం కనుచూపు మేరలో కనపడటం లేదు. మార్గదర్శి ముసుగులో అక్రమ డిపాజిట్లు నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. పత్రికా స్వేచ్ఛ ముసుగులో తప్పించుకోలేరని తెలిపింది. కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ కేశినేని నాని. సీఎం జగన్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తోందన్నారు. పేదల పక్షపాతి సీఎం జగన్ అయితే పెత్తందారుల పక్షపాతి చంద్రబాబు అని విమర్శించారు. సీఎం రమేష్ అయ్యన్న పాత్రుడికి ఈసీ నోటీసులు జారీ చేసింది. కోడ్ ఉల్లంఘించినందుకు రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. ఈ నెల 6న నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్ ఫ్లయింగ్ స్క్వాడ్ పై చిందులేశారు. ఇక అదే సందర్భంలో చీఫ్ సెక్రటరీపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై రిటర్నింగ్ అధికారి జయరాం సంజాయిషీ కోరారు. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన పలు కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పి గన్నవరం జనసేన నేత పాముల రాజేశ్వరి, అలాగే రాయచోటి టీడీపీ నేత రమేష్ కుమార్ రెడ్డి ఇటీవల జనసేనకు గుడ్ బై చెప్పిన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి కాకాని స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పరిపాలన అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సీఎం జగన్ పెద్దపీట వేశారన్నారు మంత్రి కాకాని. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం గుండుగోలుగుంట, దొరసానిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి తానేటి వనిత. ముందుగా ద్వారకా తిరుమల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మహిళా పక్షపాతి అని ఏ పథకం చేపట్టినా మహిళల పేరుతో అందిస్తున్నారన్నారు మంత్రి తానేటి వనిత. వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించే చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేసి పెన్షన్ల పంపిణీని అడ్డుకుని నక్క వినయం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వామిదాస్ కార్యకర్తలనే వాలంటీర్లుగా పెట్టుకున్నారన్న చంద్రబాబు నేడు ఓట్ల కోసం 10,000 ఇస్తానని అంటున్నాడని అన్నారు. ఎలాగైనా సీట్లో కూర్చోవాలని తప్ప బాబులో నిజాయితీ లేదన్నారు. చంద్రబాబు మాకు 10,000 కాదు 20,000 ఇస్తామన్నా తాము నమ్మమని వాలంటీర్లు స్పష్టం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఆ పార్టీ నేతలతో పాటు పవన్ కళ్యాణ్ మాపై ఎన్ని రకాలుగా నిందలు మోపారో గుర్తున్నాయన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్, గోనె సంచులు మోసే ఉద్యోగం సహా అనేక ఆరోపణలు తమపై చేసిన చంద్రబాబు ఆయనకు ఇప్పుడు తమపై సదుద్దేశంతో మాట్లాడుతుండటాన్ని తాము నమ్మమన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ను ఎదుర్కోలేకే పొత్తులు ఎత్తులతో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కాకినాడ జిల్లా తునిలో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం
గొల్లవాని తిప్పకు చెందిన పలువురు టీడీపీ జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఇతర పార్టీల కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నారన్నారు గ్రంథి శ్రీనివాస్. ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలన్నారు ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రజారంజక పాలన అందించారన్నారు రాజగోపాల్ రెడ్డి. సింహాద్రి అప్పన్న కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా సాంప్రదాయ రీతిలో పెళ్లిరాట వేడుకలు జరిగాయి. రిత్వికులు భక్తుల సమక్షంలో స్వామివారి పెళ్లిరాట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తన్మయంతో నారాయణ మంత్రాన్ని జపించారు. పెళ్లి కొడుకైన స్వామిని సూర్య భగవానుడు పలకరింపుగా సూర్యకిరణాలు గర్భగుడిలోకి వస్తాయని భక్తుల నమ్మకం. అయితే ఈ నెల 19న జరిగే కళ్యాణ వేడుకలకు సిద్ధమవుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపారు. నంద్యాల జిల్లా అల్లగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన 100 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి చూసి వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో బీఎస్ఎఫ్ సాయుధ బలగాలతో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జోష్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ఎన్నికల వ్యూహంపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్లు, ఎమ్మెల్యేలతో తన నివాసంలో భేటీ కానున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు రేవంత్. అక్కడ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార జోరు పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఈ నెల 14 నుంచి మే 11 వరకు జరిగే సభల్లో రేవంత్ పాల్గొని ఉన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనపై ప్రచార పత్రాలు పంపిణీ చేయనున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ జగిత్యాలలో పర్యటించనున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు మృతి చెందారు. సంజయ్ ని పరామర్శించనున్నారు కేసీఆర్. ప్రశాంత్ కిషోర్ చిలక జోస్యాలపై రాజకీయ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ విశ్లేషణలు అన్ని విఫలమైన వార్తలు మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ సర్వేపై విజయశాంతి సిటారికల్ ట్వీట్ చేశారు. లిక్కర్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత. సీబీఐ విచారణను సవాలు చేస్తూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో షేర్లింగంపల్లి జోన్లో 5K రన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ శశాంక్. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ నుంచి ప్రారంభమై హైటెక్స్ రోడ్ మెటల్ చార్మినార్ వరకు సాగింది. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా 5K రన్లో పాల్గొని ప్రజాస్వామ్య పరిణితి చాటారు. ఈ కార్యక్రమంలో సీఈఓ వికాస్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఇవాల్టితో టెట్ దరఖాస్తుల గడువు ముగియనుంది. ఇప్పటివరకు 193,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇవాళే అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మే 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై జూన్ 3 వరకు కొనసాగనున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ నేటితో ముగియనుంది. వారం రోజులుగా ఆయన్ను ప్రశ్నించారు పోలీసులు. రాధాకిషన్ ఇచ్చిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 7వ రోజు కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావును ఇవాళ కూడా పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేపుతోంది. సనత్ నగర్ లోని ఒక పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. ఇక యువకుల నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ, 5 గ్రాముల గంజాయితో పాటు ఓసీబీ ఫ్లేవర్స్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డ్రగ్స్ వినియోగించిన 5 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒరిస్సాకు చెందిన 3 వ్యక్తుల నుంచి 33,750 రూపాయల విలువైన 1.35 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.
అయితే తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 7,000కు కొనుగోలు చేసిన గంజాయిని హైదరాబాద్లో 15,000కు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ను కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 2 కేసుల్లో విచారించాల్సి ఉందని కోర్టుకు పోలీసులు తెలిపారు. 2 రోడ్డు ప్రమాదాల కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సుభద్రమ్మ వలసలో ఏనుగుల సంచారంతో ప్రధాన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారిపైకి రావడంతో ఏనుగులను సమీప పంట పొలాలకు తరలించారు అటవీశాఖ అధికారులు. దీంతో ఏనుగులు పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను పంట పొలాలకు దూరంగా తరలించాలని కోరారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నాపల్లిలో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒక రైస్ మిల్ గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన మధ్యప్రదేశ్కు చెందిన 20 కార్టన్ల లిక్కర్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు పోలీసులు. వరంగల్ జిల్లాలో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పడుతోంది. మిల్లర్ల మాయాజాలంతో ప్రజలకు అందవలసిన పీడీఎస్ బియ్యం అందకుండా పోతోంది. ఈ క్రమంలోనే పర్వతగిరి మండలం అన్నారం గ్రామ శివారులో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లా గ్రామంలో ఓ బస్సు బోల్తా పడి 3 మహిళలతో సహా మొత్తం 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వారంతా ఒక డిస్టిలరీ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. పని ముగించుకుని తమ ఆఫీస్ బస్సులో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. ఛత్తీస్గఢ్ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని మోదీ అధికారులను ఆదేశించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టు పార్టీకి చెందిన 2 మిలిషియా సభ్యులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి మిలిషియా సభ్యులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 24వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచిన ఏకైక జట్టు. పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 3 ఓడిపోయింది. ఏపీలో ఎండల తీవ్రత నుంచి తాత్కాలిక ఉపశమనం కలగనుంది. కోస్తా రాయలసీమ మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. భానుడి ప్రతాపంతో విలవిల్లాడుతున్న ప్రజలకు చల్లటి కబురు అందింది. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు.